హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుడ్ వ్లాగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర చికెన్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, గోంగూర చికెన్కి ఇప్పుడు ఫస్ట్ నిమ్మకాయ తీసుకోవాలి. నిమ్మకాయ తీసుకొని చికెన్ మీద శుభ్రంగా కడుక్కున్న చికెన్ అనమాట. అది చక్కగా దానిపైన వేసేసుకోవాలి. అవ్వండి, పసుపు కూడా వేసేస్తుంది. ఈ కారం 1 స్పూన్ అంట కారం అంట వేసుకోవాలంట చెప్తుంది. ఏంటిది అది చెప్పు. ఉప్పు గట్టి చెప్పు రాదు. ఉప్పు, సాల్ట్ తర్వాత అల్లం పేస్ట్ ఎంత వేసుకోవాలి? 2 స్పూన్స్ అల్లం పేస్ట్ అంట. అదిగోండి ఫ్రెండ్స్, 1/2 కేజీ చికెన్కి ఇంత గోంగూర అయితే పడుతుంది. నీట్గా శుభ్రంగా కడిగేసుకొని వాటర్ లేకుండా చూసేసుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకుంది. అవి నీట్గా కడిగేసి తెచ్చుకుంది. అవి అలా కట్ చేసుకోవాలంట సన్నగా. మాస్టర్ చెఫ్ ఇక్కడ ఎన్ని పెట్టిందో చూడండి. దాని తర్వాత మిర్చి ఎన్ని తీసుకున్నారు మేడం? తగినంత కాదులే కానీ అక్కడ ఒక 4-5 ఉన్నాయి, 5 సరిపోతాయి. సాల్ట్ తగినంత, మిర్చి వేసినంత, టమాటా. సరే, ఇప్పుడంట గోంగూర ఉడకబెట్టుకోవాలంట. దానికోసం ఆయిల్ పోస్తుంది ఫస్ట్. కొంచెం చాలు. ఓకే, జస్ట్ అలా మగ్గితే సరిపోతుంది. మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేది. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే గోంగూర ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్, ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోవాలి. గోంగూర ఉడకబెట్టుకున్న దాంట్లోనే ఆయిల్ పోసేసుకుంటుంది. అంత ఆయిల్ అయితే తీసుకోవాలన్నమాట. ఇదిగోండి, నిత్య కూడా వచ్చింది. నిత్య కమ్ హియర్ దా. అదిగోండి నిత్య. నేను ఒక లాక్ చేశాను టమాటా పచ్చడి. ఇప్పుడు అక్క మళ్ళీ చిన్ని చేస్తే అయితే ఇవి వేసుకోవాలి. అదేంటి 4 బిర్యానీ సామాన్లు అనమాట. నిత్య, ఈరోజు 31st కదా, ఏంటి సెలబ్రేషన్స్? నేను పెద్ద చేసుకుని నైట్ చర్చికి వెళ్తాం. ఆడ పెట్టే కేక్ తిని వస్తాం. నేర్చుకుంటుంటా. వచ్చిన మెసేజ్ల కంటే రిప్లై ఇస్తుందంట. ఎవరైనా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మెసేజ్ చేయండి, రిప్లై ఇవ్వమని ఖచ్చితంగా అడగండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత అంతా జీడిపప్పు వేసుకోవాలంట. చూడండి, అక్కడ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తారు ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ కలిపేసాం కదా, అది ఇలా చూపించినట్టు ఇది వేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి చూడండి. అలా అలా తిప్పుకోండి ఫ్రెండ్స్. బాగా కలిపి కొంచెం బాగినాక గోంగూర వేసుకున్నాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం కర్రీలో. ఇదైతే గరం మసాలా అంట, 1 స్పూన్ వేసుకోవాలి. ఇది వచ్చేసి చికెన్ మసాలా. ఇది కొంచెం జీరా పౌడర్ అనమాట. ఇప్పుడు అవి కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలను కూడా యాడ్ చేసుకుందాము. టమాటా వేయకపోతే అసలు చికెన్ కర్రీ అనేది ఉండదు నాకు తెలిసి. టమాటా చాలా బాగుంటుంది, టేస్టీగా. చక్కగా మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి.
ఇగో ఫ్రెండ్స్, చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. తర్వాత గోంగూర వేసుకోవాలి. గోంగూర మనం మ్యాష్ చేసుకున్నాం కదా, ఆ గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలి. చక్కగా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. గోంగూర చికెన్ చేసుకోవాలన్న థాట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మొన్న హృతిక్ బర్త్డే రోజు అక్కడ ఫంక్షన్లో గోంగూర చికెన్ స్పెషల్గా చేశారు. చాలా బాగుంది. అక్కడ కనిపిస్తున్నారు చూసారా తాతయ్య గారు, ఆ తాతయ్య గారి దగ్గర గోంగూర తీసుకున్నాం. అదిగో ఆకుకూరలంట. ఆ గోంగూర వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటే చక్కగా మగ్గిపోతుంది, బాగుంటుంది చికెన్. అంతే అండి, దీన్ని చక్కగా మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఈ విధంగా గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత స్పైసీగా ఉందో. దీనిపైన లాస్ట్లో అలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. అంతే, సింపుల్గా అయితే గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత బాగుందో, సూపర్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.